అబ్దుల్ రషీద్ చేసినటువంటి హత్య తప్పు కాదని, అవసరమైతే అతన్ని కోర్టులో కాపాడుతానని కూడా చెప్పారు మన గాంధీ గారు. మరి అలా జరిగితే లక్షలాది మంది హిందువుల శవాలపై ఏర్పడ్డ పాకిస్తాన్కి నెహ్రూ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి నిరాహార దీక్ష కూడా చేసి 55 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి ఇప్పించినటువంటి గాంధీజీని, ముస్లింలను ఆలయాల్లోకి తీసుకెళ్లి నమాజ్ చేయించి హిందువుల్ని మసీదులు మెట్లు కూడా ఎక్కనివ్వని గాంధీజీని గాడ్సే చంపడం కూడా మామూలు విషయమే కదా. ఆయన చేసిన పనులు అతనికి కోపం తెప్పించాయి. అందుకే అతను కూడా ఆయన్ని చంపేశాడు. స్వామి శ్రద్ధానందజీని చంపడం మామూలు విషయమే అయినప్పుడు గాంధీజీని చంపడం కూడా మామూలు విషయమే. అబ్దుల్ రషీద్ భాయ్ చేసింది తప్పు కాదు అన్నప్పుడు గాడ్సే చేసింది కూడా తప్పు కానే కాదు కదా. అప్పుడు గాంధీజీ అభిప్రాయమే ఇప్పుడు కూడా నా అభిప్రాయం అంటూ చెప్పాడు ఆ వ్యక్తి. ఇదంతా విన్న తర్వాత ఈ ప్రశ్న అడిగిన వ్యక్తికి ఏం మాట్లాడాలో అర్థం కాక వెళ్ళిపోయాడు.